శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 డిసెంబర్ 2024 నుంచి 28 డిసెంబర్ 2024 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, మకరంలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, అలాగే మీన రాశిలో రాహువు సంచరిస్తూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి నీచలోకి వచ్చి ఉన్నది. అలాగే శుక్రుని యొక్క స్థితి శనిగారితో కలిసి కుంభరాశిలో ఉన్నది. ఈ రెండు గ్రహాల యొక్క మార్పు జరిగి ఉన్నది. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శని శుక్రుల కలయిక జరుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త ఆలస్యం అవడం కానీ, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండడం కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉండడం కానీ ఉంటుంది. ఇది ఏ ఏ రాసుల వారికి ఉంటుంది అనేది మనము రాసుల ఫలితాలు చెప్పుకునేటప్పుడు తెలియజెప్పుకుందాము. అయితే చాలా వరకు దీనికి శని శుక్ర కుజుల యొక్క పరిహారాలు చదువుకోవడం అనేది, ఆ గ్రహ స్తోత్రాలు చదువుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ గ్రహస్థితి వారాంతంలో ఉన్నది. ఇక చంద్ర బుధుల యొక్క స్థితి, చంద్రుడు నీచలో ఉంటూ బుధునితో కలిసి ఉన్న కారణం చేత కొంచెం కుటుంబంలో ఈ సంబంధ బాంధవ్యాలు, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, తండ్రి కొడుకులు, ఇలా ఈ కుటుంబంలోనే ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంత అనుకూల పరిస్థితులు అయితే ఉండబోవడం లేదు. దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి మేషరాశి మీద పడుతుంది. అది శనిగారికి నీచ రాశి అవ్వడం వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక శనిగారి దృష్టి చంద్రుని మీదికి ప్రసరిస్తూ ఉన్న కారణం చేత కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే శనిగారి 10వ దృష్టి బుధుని మీద ప్రసరిస్తూ ఉండడం వల్ల చర్మానికి సంబంధించినటువంటి ఏదైనా వ్యాధులు బాధలు ఉండడానికి అవకాశం ఉంటూ ఉన్నది. ఇది ఇక్కడ కొంచెం ఔషధ సేవ అవసరం అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే కుజుని యొక్క 7వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఇది కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ని కొంచెం సూచిస్తూ ఉంటుంది. చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితిగా చెప్పచ్చు. ఇక అలాగే గురువు గారి యొక్క 5వ దృష్టి కేతువు మీద ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణం చాలా చాలా బాగుంటుంది. అలాగే గురువు గారి దృష్టి బుధుని మీద ఉన్న కారణం చేత చాలా మంచి తెలివితేటలు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి, అక్కడికి వస్తూ ఉంటాయి, సమయానికి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ విషయంలో కానీ, సినిమా రంగానికి సంబంధించి కానీ, కెమెరాలకి సంబంధించి కానీ, డ్రామాకి సంబంధించి కానీ, స్టేజ్కి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి 9వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్న కారణం చేత ధనయోగాలు చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలుగా చెప్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయంలో మటుకు తప్పనిసరిగా కుజ శుక్ర శని గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. లక్ష్మీ అమ్మవారికి పూజ చేయండి. ఇవి రెండు తప్పనిసరిగా రాశితో సంబంధం లేకుండా చేయవలసిందిగా సూచన చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. రాశి ఫలితాల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితుల్ని పరిశీలన చేస్తే చాలా అద్భుతమైనటువంటి కాలం నడుస్తోంది. ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు, తృతీయంలో రవి బాగున్నారు, చతుర్థంలో శుక్రుడు బాగున్నారు, షష్టంలో రాహు బాగున్నారు, అలాగే ఏకాదశంలో చంద్రుడు బాగున్నారు. ఇంకా ఏం కావాలండి? 5 గ్రహాల యొక్క ఉన్నతి బ్రహ్మాండంగా ఉన్నది అంటే వీళ్ళకి అదృష్టం వరించింది అని చెప్పచ్చు. మీ మాట తీరు బాగుంటుంది, గృహంలో ఐకమత్యం బాగుంటుంది, ఉన్నతి బాగుంటుంది, సమిష్ట కృషి బాగుంటుంది, మీ మాట తీరు బాగుంటుంది, సంపదలు కలిసి వస్తాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్థిరచరాస్తుల అభివృద్ధి, వాటి యొక్క విలువలు బాగా పెరుగుతాయి. స్వగృహ నిర్మాణం చేయాలనుకునే వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పచ్చు. సౌఖ్యవంతమైన కాలం అని చెప్పచ్చు. ఉన్నతి కలుగుతుంది. ఉద్యోగంలోనూ ఉన్నతి కనిపిస్తోంది, వ్యాపార వర్గాలలోనూ ఉన్నతి కనిపిస్తోంది, భార్యాభర్తల మధ్య అనుకూలతలు కనిపిస్తున్నాయి, క్షేమం కనిపిస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా అనేక రకాల అనుకూలతలు అందుకుంటారు.
దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. ధనము కావాలంటే ధనం వస్తుంది, వస్తువులు కావాలంటే వస్తువులు వస్తాయి, వస్త్రాలు కావాలంటే వస్త్రాలు వస్తాయి, బహుమతులు కోరుకుంటే మీరు బహుమతులు వస్తాయి, స్థిరమైనటువంటి సంపదలు వస్తాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గత కొద్ది వారాల కన్నా కూడా ఈ వారం చాలా అద్భుతంగా ఉంది ఈ తులారాశి వారికి. ఇక కోరుకున్నవన్నీ సంభవిస్తూ ఉన్నప్పుడు మీరు నిర్ణయించుకునేటటువంటి విషయాలు ఏమి ఉండవు, జరుగుతూ వెళ్ళిపోతూ ఉంటే మీరు చాలా ఆనందంతో ఉంటారు. అయితే ఈ క్రమంలోనే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. కొంచెం ఈ దాన ధర్మాల విషయంలో అదుపులో పెట్టుకోండి ఆలోచనలని. అయిన కాడికి గనక మీరు ధనాన్ని గాని, వస్తువుల్ని గాని, వస్త్రాలని గాని దానం చేశారంటే రేపొద్దున భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల్ని మళ్ళీ మీరు ఫేస్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్త, వచ్చినప్పుడే జాగ్రత్త చేసుకోవాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. మానసిక ఒత్తిడి కొంచెం ఉండే విధంగా ఉన్నది. సంతాన రీత్యా జాగ్రత్తలు పాటించండి. దూర ప్రయాణాల విషయంలో ప్రయాణాలై వెళ్తారు, జాగ్రత్తలే, ఫలితాలు ఫలితాలే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా సూచన. విద్యార్థులకి బాగుంది, ఉన్నత విద్యార్థులకి కూడా చాలా బాగుంది. విదేశీయానాలు అవకాశాలు బాగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ ఆదాయం పెరిగే విధంగా ఉంది. అనేక విధాల మీరు ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎదుగుతున్నారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమన్నా పరిస్థితులు మారాయా అంటే చంద్రుని యొక్క స్థితి ద్వితీయ స్థానంలోకి వచ్చి ఉన్నది. అంతగా ఏమీ మార్పు లేదు. కానీ చతుర్థంలో నుంచి పంచమంలోకి వెళ్ళినటువంటి శుక్రాచార్యుల గారి వల్ల అధికమైనటువంటి తృప్తి కనిపిస్తోంది. అయితే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇల్లీగల్ కాంటాక్ట్స్ విషయంలో అయినా, లేదా ప్రేమికుల వ్యవహారంలో అయినా, కోర్టు వ్యవహారాల్లో అయినా వీలైనంత వరకు మౌనంగా ఉండడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అధికమైనటువంటి మనశ్శాంతి ఉంటుంది. శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.